నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. తనపై ఉన్న కేసుల విచారణకు గాను వైఎస్ జగన్ను సిబిఐ కోర్టు హాజరు కావాలని తేల్చి చెప్పిన వేళ తాను వస్తే పరిస్థితి ఇలా ఉంటుందని బలప్రదర్శన చేశారు వైసీపీ బాస్ జగన్. ఇసుక వేస్తే రాళ్ళనంత జనంతో నిన్న బేగంపేట విమానాశ్రయం జగన్ అభిమానులతో నిండిపోయింది. కోర్టు విచారణక లేదా ప్రచారానిక అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులు సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సిన నువ్వు ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తావా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇంత జరిగింది కదా, ఎప్పటికైనా కోర్టు జగన్కు వర్చువల్ విచారణలో పాల్గొనేందుకు అవకాశాన్ని ఇస్తుందా లేదా హాజరు కావాల్సిందేనే అంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఏదో ఒక రకంగా కోర్టుకు హాజరవడం ఎగ్గొట్టేందుకు ఇలాంటి చీప్ పనులు చేస్తున్నాడంటూ కూటమి ప్రభుత్వ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, మండిపడుతున్నారు. మరి జగన్ కోర్టుకు మినహాయింపు ఇస్తుందా? జగన్ కోర్టు మినహాయింపు ఇస్తుందా? ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బలప్రదర్శన చేశారు? ఇదే విషయంపై ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేత, అదేవిధంగా టీడీపీ నేత అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అవుతారు మనతో. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ నేత మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ వారమైన పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఎస్, ఎట్టికేలకు చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ కోర్టుకు వెళ్ళారు. తనకు వర్చువల్ విధానంలో అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. అయితే కోర్టు యాక్సెప్ట్ అయితే చేయలేదు. దానికోసం ఒక గంట పాటు అయితే నేను రాగలుగునని చెప్పినట్టుగా సమాచారం అయితే అందింది. బట్ ఆయన ఒక 5-10 నిమిషాలు అయితే కోర్టులో హాజరైనట్టుగా తెలుస్తుంది. బట్ ఈ మధ్య సినారియోలో ఆయన అభిమానులు కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం నిండిపోయి రోడ్డు పొడవునా కూడా అభిమానుల కోలాహలాల మధ్య ఆయన వెళ్ళిన తీరును చాలామంది తప్పుపడుతున్నారు. ఇది ఎన్నికల ప్రచారంకి వెళ్తున్నారా, మీరు కోర్టుకి విచారణ కోసం వెళ్తున్నారా అని అడుగుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసలు విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి కోర్టు పర్మిషన్ అడిగినప్పుడు, కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వచ్చిన తర్వాత ఒకసారి డైరెక్ట్ మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది, మీరు కోర్టుకు వచ్చి హాజరు కావాలా, దీనిపై ఒకసారి వచ్చిపోవాలంటే ఒక టైం ఇచ్చిన తర్వాత ఆ టయానికి వస్తానని చెప్పి టయానికి రావడం జరిగింది. ఆ టయానికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండి తాడేపల్లి నుండి డైరెక్ట్ హైదరాబాద్ కంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ తర్వాత వాళ్ళ మదర్ను ఏదో మాట్లాడిచ్చేసి ఆ నుండి అట్లే బెంగళూరు పోతామని చెప్పి ఆయన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు కూటమి నాయకులు, షెడ్యూల్ కోర్టుకి అల్టిమేటం ఇచ్చినారు, నేను ఈ టయానికి వస్తా, ఈ టయానికి ఉంటా, ఈ టైంలో ఉంటానని చెప్పి ఇచ్చినారని చెప్పే విధంగా విమర్శలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సినట్టు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోర్టుకు నేను ఈ టైంలో, ఇప్పుడు ఆయన జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాంటి వ్యక్తి ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనే సందర్భం వచ్చినప్పుడు వాటిని మాత్రం చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. అందులో భాగంగా ఆయన చూపించిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు రకరకాలుగా ప్రచారం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే అల్టిమేటం ఇస్తున్నారు, కోర్టుకే నేను ఈ టైంకి వస్తా, ఈ టైంకి ఉంటా, ఈ టైంకి పోతా అని చెప్పి చెప్తున్నారు. ఎంత అహంభావం అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది అహంభావం కాదు, అది వాస్తవాలకు సంబంధించినటువంటి విషయం. ఆ వాస్తవాలు చెప్పినా కూడా వీళ్ళకి అహంభావం అని అనిపించదంటే దానికి మనం ఏం చేయలేము. అక్కడ జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2020లో పోయినారు ఎక్కడికి, తెలంగాణ రాష్ట్రానికి. 2020 నుండి ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడు పోలేదు. పోనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 సంవత్సరాల తర్వాత మా రాష్ట్రానికి వస్తున్నాడని తెలిసిన తర్వాత, ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నది కాబట్టి, ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరిగినారు కాబట్టి, ఆ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి వాళ్ళ నాన్నగారు ప్రతిపక్ష నాయకుడుగా, అధికార పార్టీ నాయకుడుగా అనేక 40-45 సంవత్సరాలు రాజకీయాలు చేసినాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీని దాదాపు 5-6 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో నడిపినాడు కాబట్టి, తర్వాత ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కాబట్టి, ఈయనకున్నటువంటి అభిమానులు, ఆ అభిమానులు రాక వస్తున్నాడు. ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం, ఒకసారి ఆయనతో సెల్ఫీ తీసుకుందాం, ఆయన్ను చూసిపోదాం అనే ఉద్దేశంలో భాగంగా ఎయిర్పోర్ట్ నుండి
సిబిఐ కోర్టు వరకు వచ్చిన సిబిఐ కోర్టు నుండి దాదాపు వాళ్ళ ఇంటి వరకు లోటస్ పాండ్ వరకు జనం ఎక్కడ చూసినా తండోపు తండాలుగా రావడమే కాకుండా ఆయన పలకరించే కార్యక్రమం, ఆయనతో కరచాలనం చేసే కార్యక్రమం, ఆయనతో ఫోటో దిగే కార్యక్రమం, ఈ విధమైనటువంటి కార్యక్రమం జరిగింది. దానికి బల ప్రదర్శన అనాల్సిన అవసరం లేదు. కోర్టుకి అల్టిమేటం ఏంది? కోర్టుకు అదే ఏం చెప్తున్నారంటే కోర్టు భయపడి మళ్ళీ రాకుండా చేయాలని, రావద్దులే అని చెప్పాలనే ఆలోచనతో వచ్చింది అనేది ఒకటి చెప్తారు. లేదు కోర్టు దగ్గర ధిక్కారం చేయాలనే ఆలోచన ఇంకోటి చెప్తారు. మోహన్ రెడ్డి గారు ఏదైనా పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తున్నప్పుడు మేము ఇలా చేస్తున్నాం, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి చెప్తారు కదా. సో మేము 6 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం, ఈ రకంగా క్రౌడ్ ఉంటే ఇబ్బంది అవుతుంది, విచారణకు వెళ్ళేటప్పుడు సంయమనం పాటించాలి, మీరు ఎవరు కూడా రావద్దు, తర్వాత వర్చువల్ విధానంలో మీతో మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా, మీరన్నదే నిజమైతే. అశ్వినా గారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్యాడరు వారికి వస్తూ ఉంటే ఇప్పుడు నేను కూడా ఆయన పార్టీలో ఉన్న వ్యక్తినే కదా, 2 నియోజకవర్గాల పరిశీలకుని, రాష్ట్ర కార్యదర్శిని. మరి నేను కూడా రాలేదు కదా, నేను నా తరఫున రావాలంటే కొన్ని వందల మంది నేను కూడా రప్పించగలను కదా. మరి నేనే అనంతపురంలో ఉన్నానంటే మమ్మల్ని మాకు ఆ సమాచారం అయితే రండి అని చెప్పినట్టు లేదు కదా. చెప్పినట్టుంటే మేము పోకుండా ఎట్టుంటాం అక్కడికి, మేము చెప్పలేదు కాబట్టి మేము పోలేదు కదా. పోనప్పుడు ఆయన్ను అభిమానించేవాళ్ళు ఒక రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు రాష్ట్రం మొత్తం 750 మంది చనిపోతే 500 మంది తెలంగాణ రాష్ట్రంలోనే చనిపోయినారంటే అంత అభిమానులు ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు వచ్చి చూసినందుకు కూడా దానికి మనం బాధపడితే, ఆయన వచ్చి మరి తప్పు చేయలేరు కదా. వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి అభివాదం చేసినాడు, తర్వాత కోర్టు దగ్గరికి వచ్చినారు, కోర్టు దగ్గర కండిషన్లు పెట్టారు, కోర్టు దగ్గర పోలీసులు ఉన్నారు, కోర్టు దగ్గరికి రానికుండా వాళ్ళు బారికెట్లు పెట్టినారు, అక్కడ రానికుండా చేసి అక్కడ నిలబెట్టేసినారు. ఆయన కోర్టులో పోయినాడు, కోర్టులో కలిసినాడు, కోర్టులో జడ్జి గారి దగ్గర నిలబడినారు, జడ్జి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చినారు. దాన్ని ఎందుకు తప్పుగా భావించాల్సిన అవసరం? గతంలో మోహన్ రెడ్డి గారు, గతంలో అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళి అభివాదం చేస్తున్నందుకే అనేక ప్రాబ్లమ్స్ జరిగినాయి. అల్లు అర్జున్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు. అలాంటి టైంలో కోర్టు విచారణకు హాజరవుతున్న నేను అభివాదం చేస్తే జరగని సంఘటనలు ఏమైనా జరుగుతాయేమని ఆలోచించాలి కదా. మాజీ సీఎం అయినా తక్కువ ఆయన కాదు, అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళలేదు కదా అంటున్నారు వాళ్ళు. దానికి ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు వెళ్ళింది ఎప్పుడు? ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కదా, నంద్యాల కదా మీరు చెప్పేది. అది కాదు, ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యూపితేనే తొక్కిసలాట జరిగింది. ఒక చెయ్యూపితేనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ గారికి జస్ట్ అభిమానులే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి భక్తులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అంతగా డబుల్ ఉంటారు. నేను విచారణకి వెళ్ళేటప్పుడు అభివాదం చేయకూడదు అని ఆయన నిగ్రహించుకుంటే, ఆయన కాన్వాయ్ అలా వెళ్ళిపోతే అక్కడితో సరిపోయేది. కానీ అభివాదం చేయబట్టే కదా మిగతా జనసంబంధం ఎక్కువైపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా యాక్టర్ గానే పోయి సినిమా యాక్టర్ గానే ఆయనే థియేటర్కి పోయినాడు, సినిమా చూడడానికి పోయినాడు. ఆయన చూడడానికి సినిమా చూడడానికి 2 రావడం వల్ల అక్కడ పోలీస్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల జరిగింది తప్ప పోలీసులు కంట్రోల్ చేస్తే జరిగేది కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు వస్తున్నప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు జాగ్రత్తలు తీసుకొని ఉండే కదా కోర్టు దగ్గర రానికుండా బయటనే పెట్టింది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకి ఎందుకు అంత బాధ అంటున్నా? ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పాటించి వాళ్ళు అక్కడ ఎలాంటి చిన్న ఒక గిచ్చు కూడా జరగకుండా తిరుక్కొని వచ్చి దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు నాకు అర్థం కావడం. అంత పెద్ద తప్పు, అంత పెద్ద నేరం కాదు కదా అది. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయినారు 52 రోజులు 53 రోజులు జైల్లో ఉండి, రిలీజ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు అక్కడ రాజమండ్రి నుండి విజయవాడ వరకు వాళ్ళు కూడా కాన్వాయ్ పెట్టి వచ్చినారు కదా. మరి ఏదో చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుండి హెలికాప్టర్కి డైరెక్ట్ ఇంటికి వచ్చి దిగచ్చు కదా. దాన్ని మేము ఏ రోజు కనీసం ఒక్క క్వశ్చన్ కూడా మేము అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ఇంత పబ్లిసిటీ చేసినారు, ఇంతమంది జనాలు రప్పించుకున్నారు, ఇంతమంది రావడం అవసరమా, అక్కడ ఏమన్నా జరిగితే ఏమవుతుంది, ఇవన్నీ మేము చెప్పలేదే. ఎందుకు దాన్ని మా దాన్ని పట్టుకుని అంత రాద్ధాంతాలు చేస్తున్నారు? ఇంకా వేరే పని లేనప్పుడు ఇలాంటి రాద్ధాంతాలు చేస్తారు. వాళ్ళు అక్కడ సూపర్గా ఫెయిల్ అయినారు. ఆ ఫెయిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోతే జనం వస్తున్నారు. జనం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనాన్ని తక్కువ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చులకం చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు. ఇంకోటి అంటారు ఏదో రప్ప మాకేంటి సంబంధము? ఎవడో బ్యానరు పట్టుకొని వచ్చి వాడు నిలబడితే ఆ రపారప్ప మేమేమన్నా మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరో లీడరో ఎవడన్నా మేము రపారప్ప నడుపుతామని చెప్పితే అప్పుడు మీరు దాన్ని పదే మీరు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా, మీరు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం ఉన్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి
గారికి సమాచారం ఉంటేనే మీరు చేస్తారు కదా అని మాట్లాడితే అర్థం ఉంది. అది సంబంధం కాదు లేదు కదా. సంబంధం లేని కాదు వ్యక్తి. మీరు సీనియర్ పొలిటీషియన్ ఎప్పటి నుంచో ఉన్నారు. మీరు రప్ప ఇలాంటి బ్యానర్లు పట్టుకోకూడదు, ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు అని మీ అధినాయకుడు ఎప్పుడైనా చెప్పారండి? ఇప్పుడు మా అధినాయకుడిని డైరెక్ట్ మీలాంటి రిపోర్టర్లు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పినాడు. ఏమని చెప్పినాడు? రప్ప ఏందయ్యా అది, ఏం డైలాగ్, సినిమాలో డైలాగా, అదేమని సినిమా డైలాగ్, దానికి మనకేం సంబంధం, దాన్ని మన గురించి ఎందుకు, దాన్ని మన దాంట్లో మెన్షన్ చేయాలా? వాళ్ళు ఎవరో చేసుకున్నారంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి ఎవరు శ్రీనివాస్, ఎవరు అతని పేరు, అతను పట్టుకున్నటువంటి బ్యానర్ సార్ అది. వాళ్ళు పట్టుకున్నా కూడా మా మీదకి వచ్చేట, వాళ్ళ దగ్గర ఏం నష్టపోయినారు, ఏం ఇబ్బంది పడినారు, ఏం బాధపడినారు, వాళ్ళని తీసుకొచ్చి మాలే కలిపి మమ్మల్ని కూడా మేము అన్నట్టు లేదు, వాళ్ళే పంపించే. సరే సార్, ఇంత ఓకే, ఓవరాల్ గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేద్దాం. ఇంత ఓవరాల్ గా నిన్న జరిగిన మొత్తాన్ని ఒక డ్రామాగా చెప్తున్నారు కొంతమంది. ఇంత హై డ్రామా మధ్యలో నెక్స్ట్ కోర్టు ఓకే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంతమంది అభిమానులు విపరీతంగా ఉంటారు, ఈ తాకిడి మనం తట్టుకోలేం, ఆయన వచ్చేవారుగానే హాజరుగానే ఇద్దాం అని ఫైనల్ డెసిషన్కి వస్తుందంటారా? మీ ప్లాన్ సక్సెస్ అయినట్టేనంటారా? ఇప్పుడు నగరు మీరు నేను అందరం చూసినాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, 2019 కాదు 2017లో జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ ఇడుపులపై దగ్గర పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నేను ఆయనతో పాటు కంటిన్యూ ఎండింగ్ వరకు ఉన్నాను. ఆ పాదయాత్రలో ప్రతి వాయిదాకు జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ కలిగినటువంటి స్టూడెంట్ బడికి ఏ విధంగా పోతాడో ఆ విధంగా కరెక్ట్గా వాయిదాకు పోయి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వాయిదాకు పోయిన తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత వాయిదాకు పోవడంతో పాటు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ తండ్రి గారితో పాటు ఆయన ఓదార్పు యాత్ర చేసిన కార్యక్రమంతో పాటు అనేకమైనటువంటి జనంతో సంబంధాలు పెరిగిన తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ క్రేజ్ వల్ల ముఖ్యమంత్రి వల్ల 2 రకాలు వచ్చే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందా, నేను కోర్టుకు వచ్చి రాలేనని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆ కేసులకు సంబంధం లేదు, మీకు తెలిసిన లేదు, ఆ కేసుల కోసం కాదు ఆయన రమ్మనింది. మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసినారు, ఆ డిశ్చార్జ్ పిటిషన్ కి సంబంధించి డిస్కషన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. రెండోది మీరు అక్కడ లండన్ వెళ్తున్నారు, లండన్కి వెళ్ళిన తర్వాత మీరు వచ్చి డైరెక్ట్ ఒకసారి కలిసాల్సి ఉంటుంది అని చెప్పింటే వచ్చి కలుస్తున్నారు. ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు. వీళ్ళు దీన్ని శిలలో పెద్దగా ఏవో రేపు దేశపోయి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడతారు, సిబిఐలకి బెయిల్ రద్దు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు వర్ణించుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వద్దని చెప్పలే, కానీ అసలు విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పెట్టి కేబినెట్ సమావేశం పెట్టి ఆ సమావేశంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఏమాత్రం ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు, రాజశేఖర రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు తప్పు చేయలేదని చెప్పి వాళ్ళే తీర్మానం చేసి పెట్టారు. దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బయటపడ్డారు. కేసు నడుస్తుంది. దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారు, అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆయన వెళ్ళిన తీరును కూటమి నేతలు అయితే తప్పుపడుతున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం దీన్ని ఎందుకు మీరు భూతద్దంలో చూస్తున్నారు, ఆయనకు ఉండే అభిమానులుగాను ఆ రకంగా వచ్చారు, దాన్ని అక్కడ పోలీసులు కూడా చాలా కరెక్ట్గా చేయగలిగారు కాబట్టే ఎటువంటి కార్ల కింద పడతాలు ఏం జరగలేదు అని చెప్పి ఒక పాజిటివ్ వైపుతో మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్ద హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. అంటే సాధారణంగా మరి మీకు తెలియదేమో, మాకు తెలుసు, వైసీపీ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది, సెల్ ఉంది, దానికి ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఆయనే తలసిల రఘురామ ఏదో పేరు అయింది. ఆయన డ్యూటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనాన్ని తోలుకెళ్ళాలి, వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ చెప్పడానికి జనాన్ని తోలుకెళ్ళాలి, స్వాగతం చెప్పడానికి, వీడ్కోలు చెప్పడానికి జనాన్ని తోలుకెళ్ళాలి. అదే ఆయన డ్యూటీ. ఆ విభాగం చేసే పని అదే. ఆ కోణంలో ఆయన కోర్టుకి వెళ్ళినా కూడా జనాన్ని తరలించుకుపోతారు. గతంలో 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు, జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నిన్నగాక మన కేజ్రీవాల్ గారు, వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు మంది మార్బలంతో వెళ్ళలేదు. నేను కాముగా సామాన్యుల్లాగా కోర్టుకు వెళ్ళారు, కోర్టులో సామాన్యుల్లాగానే బిహేవ్ చేశారు. కోర్టు పిలిచే వరకు వెయిట్ చేసి, కోర్టు వాయిదాకి అటెండ్ అయ్యి, కోర్టు చెప్పేది విని
వాళ్ళు మర్యాదగా దిగి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు సింగిల్ గా. కానీ ఈయన కోర్టుకు వస్తే జనం ఎగబడతారు, అందుకే నేను కోర్టుకు రావట్లేదు 13 ఏళ్ళు 6 ఏళ్లుగా, ఇది ప్రాబ్లము అని కోర్టులు తెలుసుకోవాలని ఇండైరెక్ట్ గా ఈ ఈవెంట్ నడిపారు. దాన్ని తప్పుపడతాం. లేకపోతే 11:30కు వస్తాను 12:30కి వెళ్ళిపోతానని కోర్టుకి షెడ్యూల్ ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారండి దేశంలో? కోర్టుకి ఏం టైం ఇస్తాడా? షెడ్యూల్ ఇస్తాడా? అదే విధంగా కోర్టులు కూడా ఏం చేశాయి, 5 నిమిషాలు కూర్చోబెట్టి హాల్లో వితిన్ 5 minutes ఆయన పంపించేశారు. కేవలం లండన్ వెళ్ళిన పిటిషన్ గురించి మాత్రమే పిలిచాం, అతను వేరే కేసుల విచారణ కోసం కాదని మళ్ళీ క్లారిటీ ఇస్తాడు వాళ్ళ అడ్వకేట్. ఎక్కడ ఉందండి? సామాన్యుడు కోర్టుకు వెళ్తే, సామాన్యుడే కాదు, మా దగ్గర గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, తులసిరెడ్డి గారు కూడా అక్కడ ఏదో ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు, ఆ తులసిరెడ్డి గారు కోర్టుకు వెళ్తే ఆ పొద్దున్న 10:30కి వెళ్తే 5 గంటల దాకా కోర్టు దగ్గర వెయిట్ చేశారు లోపలికి వెళ్ళడానికి. మాకు కూడా మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కోర్టులకు వస్తుంటే, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్న వైసీపీ పెట్టిన కేసులు, వాళ్ళు 10:30 కోర్టుకు వస్తే మధ్యాహ్నం 3 గంటలకు పిలుస్తున్నారు. మరి ఇదేంటండి ఇది? ఎక్కడ ఏంటి ఈ ఇంపార్టెన్స్ దేనికి? ఈయన ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? ఈయన రాజ్యాంగానికి అతీతుడా? కోర్టుకి న్యాయ వ్యవస్థకి అతీతుడా? అయినా ప్రత్యేక ఆహ్వానితుడా? విఐపీనా? అయినా కోర్టుకి విఐపీలు ఉండరు కదా, అందరూ ఈక్వలే కదా. సామాన్యుడు ఇక్కడ వరకు బటన్ గుండి పెట్టుకోవాలి, లోపలికి వెళ్ళి కాళ్ళు దగ్గర పెట్టుకుని నిలబడాలి, అటెన్షన్ లో నిలబడాలి, చేతులు కట్టుకోవాలి, తల కిందకి దించుకోవాలి, ఏం అడిగినా వాళ్ళ లాయర్ గారు సమాధానం చెప్పాలి తప్ప సామాన్యుడు చెప్పకూడదు అని కోర్టు నిబంధనలు. జడ్జి గారు వచ్చినప్పుడు జనాలందరినీ పక్కకు తోస్తారు. ఇప్పుడు జగన్ వస్తే జనాలను పక్కకు తోస్తారు. ఏమిటండి ఇది అసలు? కోర్టులో ఎవరికైనా ఇలా ఈ మర్యాదలు జరిగినాయా? ఈ రాచ మర్యాదలు చెప్పండి. జయలలిత గారికి జరిగిందా? లల్లు గారికి జరిగిందా? కేజ్రీవాల్ కి జరిగిందా? ఇందిరాగాంధీ గారికి జరిగిందా? పివి నరసింహారావు గారికి జరిగిందా? దీన్ని తప్పు పడుతున్నాం మేము. ఇది కరెక్ట్ కాదు. ఆయన వెళ్ళే జనాన్ని చేసుకుని వెళ్ళడం తప్పే, కోర్టులో అంతా అధిక ప్రాధాన్యత ఇవ్వడం అది తప్పే. వ్యవస్థలు ఎందుకు ఇలా అవుతున్నాయి? కాబట్టి దీని మీద మాట్లాడే హక్కు మాకు ఉంది. మాట్లాడొద్దంటే ఎలా కుదురుతుంది? మీరు ప్రతి విషయాన్ని మీరు సూచించవచ్చు, ప్రతిదాన్ని మీరు మాట్లాడవచ్చు, మేము మాట్లాడకూడదా? మీరు తప్పులు చేస్తే మీరు ఎవరినో కోర్టులకి ఇండైరెక్ట్ గా ఏదో సందేశం ఇవ్వాలని మీరు ప్రయత్నాలు చేస్తే, మీరు జనాన్ని కలెక్టెడ్ క్రౌడ్ తీసుకొచ్చి అక్కడ బల ప్రదర్శన చేస్తే మేము నోరు మూసుకుని ఊరుకోవాలా? ఎందుకు ఊరుకుంటాం? మీ తప్పుల్ని మేము ఎండగట్టకపోతే మీరు చేసేది మామూలుగా ఉండదు కదా, మీ అరాచకం మామూలుగా ఉండదు కదా. మేమనేది ఏంటంటే, కోర్టు అనేది చాలా గౌరవనీయమైనటువంటి ప్రాంగణం. ఆ ప్రాంగణంలోకి పోయేటప్పుడు, అందులో ఒక ముద్దాయిగా పోయేటప్పుడు చాలా సింపుల్ గా పోవాలి, ముద్దాయిగా పోవాలి. నేనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కోర్టుకు వెళ్ళాడా? చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వస్తే 53 రోజులు జైల్లో ఉంటే అర్ధరాత్రి తెల్లవారుజాము 4:30, 3:30, 5:30 తెల్లవారులు బళ్ళు అని తెల్లారే వరకు కూడా జనం వేచి ఉన్నారు. అది కలెక్టెడ్ క్రౌడ్స్ కాదు. జైలు నుంచి బయటకు వచ్చాడు ఆయన 53 రోజులు. మీ జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన కూడా జనం వచ్చారు. అది క్రౌడ్. ఇది క్రౌడ్ కాదు. వాస్తవాలు ఒప్పుకోవాలి, తేడాలు ఉంటాయి. జనాలు ఎప్పుడు ఎందుకు వస్తారో, ఎప్పుడు స్పందిస్తారో మాకు తెలుసు. రాజకీయాల్లో మేమున్నాం 42 ఏళ్ళు 43 ఏళ్ళుగా. మీరు చెప్పినవి కరెక్ట్ అనుకుందాం, బట్ కోర్టులు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాయా? మీరు విచారణకు వచ్చేటప్పుడు ఇంతమంది అభిమానులు ఏ రకంగా వస్తారు, లేదంటే మరి ఏంటి అనేది అవేమైనా తీసుకుంటాయా పరిగణలోకి? ఆ పరిగణలోకి తీసుకోవడం ద్వారా తద్వారా ఆయనకి వర్చువల్గా అవకాశం కల్పిస్తుంది అంటారా రానున్న రోజుల్లో? అదే కదా సార్, వాళ్ళ కోర్టుకి వెళ్లకుండా, అన్ని కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొట్టాలి, కేసుల్ని సాగదీయాలి. ఆ పిటిషన్లు ఈ పిటిషన్లు వేసుకుంటూ పోయి వాయిదాల మీద వాయిదాలు అడుక్కోవాలి. అంతే తప్ప ఆయన కోర్టుకి వెళ్ళడు, తన మీద నేను తప్పు చేయలేదని నిరూపించుకోడు. నేను పులి కడిగిన ముచ్చానని బయటికి రాలేడు.
ఆ నెత్తి మీద కోర్టు అనే కత్తి ఎప్పుడు వేలాడబడుతూనే ఉంటుంది. కోర్టులతో చెలగాటం, నిప్పుతో చెలగాటం సార్. కత్తుల బోను పైన ప్రయాణం లాంటిది, పులి మీద స్వారీ లాంటిది. ఎస్, మీరు చెప్పిందే నిజమనుకుందాం. ఇక ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయింది అనుకోవచ్చాక ఇక ఆయన కోర్టుకి వెళ్ళకపోవచ్చు అనుకోవచ్చా మరికొంతకాలం? సార్ అది ఎట్లా జరుగుద్ది? వాళ్ళు నేను అదే చెప్తున్నా మీకు, ఎన్ని టక్కు టమార విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రయోగించినా, మంత్రతంత్ర యంత్ర విద్యలు ప్రయోగించినా, కోర్టు ఈజ్ కోర్టు కళ్ళెర చేసే రోజు ఒక రోజు వస్తుంది, కళ్ళెం బిగించే రోజు ఒక రోజు వస్తుంది, ఆ కొంచెం నిండే రోజు ఒక రోజు వస్తుంది, కొరడా జులిపించే రోజు వస్తుంది. ఆ పాపం పండిన రోజుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, శిక్ష తప్పదు, తప్పించుకోలేడు. ఎస్, ఒక ఆనంద్ సాగర్ గారు, ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను సార్ మరి కాసేపట్లో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఎలా చూడాలి నిన్నటి నుంచి జరిగిన సినారియో మొత్తాన్ని? మీరు జరిగిన సంఘటన మొత్తం తెలుసు. బేగంపేటలో విపరీతమైన అభిమానులు తాకిడితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ సినారియో మొత్తాన్ని? ముందుగా ప్యానెల్లో సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే సార్. సార్, ఈ రప్ప అన్నప్పుడల్లా మాకు అసలు ఎట్లాగా ఉంటుందంటే ఈ డిబేట్ మాకు తలకాయ బొప్పు కడుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వాళ్ళ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరి తీరు ఎట్లాగా అయిపోయిందంటే సిస్టమ్ అంటే రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రప్ప విషయం మీదే ఇప్పటికీ చర్చ జరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతుంటే, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి, ఎవరూ చేయనటువంటి విధంగా వాయిదాలకు వెళ్ళేటప్పుడు కూడా ఒక శోభయాత్ర అనేది ఏర్పాటు చేశారు. ఆ శోభయాత్ర ఎట్లాగా, ఆయన ఏదో ప్రజాదరణ గల నాయకుడిలాగా ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి షెడ్యూల్ అని చెప్పేసి, ఆ షెడ్యూల్ అసలు చేయాల్సిన అవసరం లేదు. దానికోసం మళ్ళీ పేయటం. రైట్, మనం ఒకసారి ఫోన్ ద్వారా మాట్లాడదాం. మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు ప్యానెల్లోని పెద్దలకు కూడా నమస్కారం సార్. రైట్, అక్షర్ సత్యం గారు ఎలా చూడాలంటారు? నిన్నటి నుంచి జరిగిన సినారియో మొత్తాన్ని, కోర్టుకి ఎట్లా ఎట్టికేలకు కొన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆ తర్వాత జరిగిన సినారియో మొత్తాన్ని ఎలా చూడాలంటారు? సార్, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అంటుండేవారు, ఈ వ్యవస్థను బలవంతుడికి చాలా బలహీనంగాను, బలహీనుడికి చాలా బలవంతంగా పనిచేస్తాయని అంటుండేవారు. అది నిజమని అనిపిస్తుంటదండి. న్యాయ వ్యవస్థల మీద ప్రజలకున్న అభిప్రాయం ఈ రోజున ఎటువంటిది అన్నది అందరికీ తెలిసిందే, మనం చెప్పడం అంత మంచిది కాదమ్మా. అయితే నా విశ్లేషణ కొనసాగించే ముందు ఒక్క పాయింట్ రీచ్ చేసేప్పుడు కొనసాగిస్తాను సార్. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టు దేవుడు స్క్రిప్ట్ బలే రాస్తాడంటారు కదా. కర్మ చాలా బలమైందండి. దాని విధి చాలా బలమైంది, ఎవరు తప్పించుకోలేడు. మొన్న ఏమన్నారంటే 15 రోజులు కూడా కాదనుకుంటా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇది మంగళగిరిలో బ్రేక్ఫాస్ట్ చేసి, తిరుపతిలో లంచ్ చేసి, మళ్ళీ డిన్నర్ తిరుపతిలో హైదరాబాద్ లో చేశారని బాగా ఎగతాళి చేసి ట్రోల్ చేశారు. పాపం అదే కర్మ ఇవాళ వాళ్ళకి వచ్చింది. ఏంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బ్రేక్ఫాస్ట్ మంగళగిరి తాడేపల్లిలో చేసి, లంచ్ తెలంగాణలో చేసి, డిన్నర్ బెంగళూరులో చేశారు, కర్ణాటకలో చేశారు. అందుకనే రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ నోరు ఉంది కాదని వాగేస్తే అది 15 రోజులు కూడా కాకుండా కర్మ మనగా ఎంటర్ పడుతుంది అన్నది తెలుసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే, మన బివి మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా హక్కు ఉంది. ప్రజలు డబ్బులు ఇచ్చినా కానీ రారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు, ఒక ఆర్థిక నేరస్తుడు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తికి మనం సమర్థిస్తే మనం ఏం సందేశం ఇస్తాం అనే వివేకం ఉన్న వాళ్ళు అయితే రారు. వాళ్ళే వస్తున్నారంటే ప్రజలకు పట్టింపు లేదు. ఇది ఆర్థిక నేరస్తుడు అయితే మాకేంటి, లక్షల కోట్లు తినేస్తే మాకేంటి, 15 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటే మాకేంటి, లేదా 6 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళకపోతే మాకేంటి, మేము ఆ నాయకుడిని సమర్థించుకుంటాం. అది ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే చేశారు. రాజమండ్రి నుంచి వెళ్ళేటప్పుడు అబ్బో రాజమండ్రి నుంచి అది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి 12 గంటలు 14 గంటలు పట్టింది.
ప్రజల్లో మార్పు లేని దానికి, న్యాయ వ్యవస్థలో మార్పు లేని దానికి మనం చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా కానీ నోరు నొప్పి కానీ ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు చట్టాలు నా వాయిస్ వినిపిస్తుంది కదండి? హలో, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చట్టాలు చేసే వాళ్ళే చట్టాలు ఉల్లంఘిస్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపొద్దున ముఖ్యమంత్రి కావాలని వ్యక్తికి అవ్వాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తే 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉండి సకల రాజభోగాలు అనుభవిస్తూ, పదవులు అనుభవిస్తూ 6 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్లకుండా ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి? ఇదే విధంగా ప్రజలందరూ కూడా శిక్ష పడ్డవాడు ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి సుఖభోగాలు అనుభవించి వాళ్ళు సచ్చే ముందు కోర్టుకి వెళ్తారని చేస్తే అప్పుడు ఏం చెప్తాయి ఈ వ్యవస్థలో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలుని, సామాన్య పౌరుడు ఇంకొక రూలా? 6 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా 15 సంవత్సరాలు అయితే బెయిల్స్ మీద తిరుగుతుండే అది వైసీపీ నాయకులు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వర్తింటుంది, పవన్ కళ్యాణ్ గారికి వర్తింటుంది, నాకు కూడా వర్తింటుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయాలంటే 15 సంవత్సరాలు మీరు బెయిల్ ఇచ్చినప్పుడు కేసులు క్యాన్సిల్ చేసేయండి, క్లీన్ చిట్ ఇవ్వండి. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు కానీ, నేను కానీ, లేదా బెయిల్స్ క్యాన్సిల్ చేయండి. మీరు చెప్పినవి మన రాజ్యాంగంలో ఉన్నాయంటారా, జరుగుతాయి అంటారా? మీరు చెప్పినవి మన రాజ్యాంగంలో ఉన్నాయా, జరుగుతాయి అంటారా? అవన్నీ మనలో మనం మాట్లాడుకోవటమేనా? మరి జరగనప్పుడు ఎందుకు సార్ మన టైం వేస్ట్ డిబేట్లు ఇవన్నీ? ఇప్పుడు కోర్టుకి వెళ్ళేది ఏదో ఒక మా చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఏది ఒక ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కిక్కిరిసిన జనం వచ్చి కోర్టు ప్రాంగణాన్ని నానా బీభత్సం చేసేసి ఎవరికి కోర్టులోకి వెళ్లకుండా లేని పరిస్థితులు క్రియేట్ చేసి, అయ్యి బాబా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వద్దు ఇదే పరిస్థితి, నువ్వు రావద్దురా నాయనా అని అనిపించేలా చేస్తే దేనికోసం ఈ వ్యవస్థలో ఇప్పుడు దీన్ని చెయ్యాలంటే? సో ఓకే, జరిగింది అక్షర్ సత్య గారు, జరిగింది. ఇప్పుడు వైసీపీ అనుకున్నట్టుగానే నెక్స్ట్ వర్చువల్లో రండి, మీరు మాత్రం కోర్టు కుప్పుల్లో రావద్దని కోర్టు చెప్పే అవకాశం ఉందంటారా? అదే కదండి వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా కోర్టు అలా చెప్పుద్ది అంటారా? వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వేసిన పాచిక పారుద్ది అనుకుంటున్నారా మీరు? సార్ కోర్టు ఎలా చెప్తుంది అనేది మనం అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మళ్ళీ మిమ్మల్ని నా మీద కేసు పెడతారు వాళ్ళు. ఇప్పుడు కోర్టుకి 1 అవర్ టైం ఇచ్చారంటే తప్పు కాదన్నట్టు ఎవడని చెప్తాడు సార్? కోర్టుకి 12 to 1 ఏదో 12 to 1 ఏదో టైం ఇచ్చారంటే అదేంటని ప్రశ్నించినప్పుడు కోర్టు మీరు నేను ఏమంటే సుఖం ఏమని చెప్పండి? 12 సంవత్సరాల నుంచి బెయిల్స్ లో ఉంటూ చీఫ్ మినిస్టర్ పోస్టులు, రాజ్యాంగబద్ధమైన పదవులను అనుభవిస్తూ చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తారు సార్. మోహన్ రెడ్డి గారు మీరే బాధపడకండి, ఎవరికైనా సరే ఒక 30 సంవత్సరాల తర్వాత తీర్పులు వచ్చిన తర్వాత ఆ శిక్ష కన్ఫర్మ్ అయితే మాత్రం సుఖమేతండి. మీరు పదవులను అనిపించేశారు, మీరు రాజభోగం అంతా అనిపించేశారు. పోనీ వీటి గురించి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, భారత రాజ్యాంగం కానీ ఎవరైనా మాట్లాడతారా? లేదు, అలా కాదు, ఈ కోర్టు లేదా త్వరితగా పెంచడం కోసం కోర్టు సంఖ్యలు పెంచుతున్నాం, న్యాయవాదులు సంఖ్యలు పెడతాం, ఏమన్నంటారు అంటారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇదిగో రైతుకి 3000 ఇస్తాం, రిక్షా వాడికి 4000 ఇస్తాం, పప్పు బెల్లాలు ఇస్తా అంటే కానీ ఇదిగో మా కోర్టుల సంఖ్య పెంచుతాం, న్యాయస్థానాల సంఖ్య పెరుగుతాం, కేసులకి ఇన్ని కోర్టు తీసుకొస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం, కేసుల్లో ఉన్న వాళ్ళు కేసులు 2-3 పదవుల్లో ఉన్న వాళ్ళు కేసుల్లో ఉండటానికి కుదరదు, ఉంటే కేసు అన్నా తీసేస్తాం, లేదా పదవులన్నా లేకుండా చేస్తాం, ఎన్నో మార్పులు తీసుకొస్తామంటారా? ఎందుకు తీసుకొస్తారు సార్? ఇటువంటి వ్యక్తులందరూ సార్ చట్టాలు తయారు చేస్తుంటే, చట్టాలు రూపకల్పన చేస్తుంటే కొన్ని లక్షల మంది వచ్చే దీని పోల రాజకీయ నాయకులు నాలాంటి అంటే మాత్రం కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సపోర్ట్ చేస్తుంటే, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి అటెండ్ అవుతుంటే తెలుగుదేశం నాయకులు వస్తుంటే, లేదా పవన్ కళ్యాణ్ వస్తుంటే, జనసేన నాయకులు మద్దతుదారులు వస్తుంటే, రైట్, ఇలా కోర్టుకి హాజరయ్యేటప్పుడు సత్య గారు, ఇలా కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఇలా కోర్టుకు హాజరవుతున్నాను, ఎవరు కూడా నన్ను కలవాలి, మీరు రావాల్సిన అవసరం లేదు, నేను కోర్టుకు వెళుతున్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు రిస్క్ చెందొద్దు అని చెప్పి ఒక మాట చెప్పి రావాల్సిందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఒక చిన్న సినిమా ఫంక్షన్ జరిగితేనే అలా చెప్పుకుని రావాల్సిన పరిస్థితి. సినిమా హీరోలకు కూడా విపరీతమైన అభిమానులు వచ్చి ఎంతోమంది చనిపోయి చూసాం మనం. కాబట్టి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తుంటే బాగుండేదంటారా? ఖచ్చితంగా సార్, ఇది చాలా ఇప్పుడు మా ఇష్టం, మాకు తప్పు లేదంటే తప్పు లేదు, కానీ
ఒక మాజీ ముఖ్యమంత్రిగా, రేపు కాబోయే ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక కోర్టుకు వచ్చేటప్పుడు ఇంతమంది మార్పులతో రావడం ముమ్మాటికి తప్పు సార్ నా దృష్టిలో. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే, ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పే సార్. ఇప్పుడు విధానం డిఫరెన్స్ ఉంటుందండి. ఒక పార్టీ సమావేశానికి వెళ్ళటానికి, ఒక ప్రమాణ స్వీకారానికి వెళ్ళటానికి, ఒక పరామర్శకి వెళ్ళటానికి, ఒక కోర్టుకి వెళ్ళడానికి తేడా లేకుండా మీ మంది మార్పుతో ప్రతి దానికి వెళ్తానంటే అది తప్పు అని చెప్పే వ్యవస్థలు లేనప్పుడు ఉపయోగం ఏంటి సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నా దృష్టిలో తప్పు సార్. రేపు పొద్దున్న కోర్టులు భయపెడితే ఎట్లా సార్? ఒక జగన్మోహన్ రెడ్డి గారినో లేక మరొక విఐపీలో కోర్టుకి పిలాలంటే కొన్ని లక్షల మంది వచ్చేసి వ్యవస్థలు స్తంభించేస్తారు, రోడ్లను స్తంభించేస్తారు, కోర్టులను స్తంభించేస్తారు. ఇలా తిరగబడితే మా పరిస్థితి ఏంటంటే కోర్టుకి భయపడితే పొద్దున్న పరిస్థితి ఏంటండి? అక్షర్ సత్యం గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు ఎలా చూడాలి? మొత్తం మీరు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి ఏం జరిగిందో తెలుసు, ఈ రోజు డిబేట్లో కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసు, ఏం చెప్తారు మీరు? నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీ ఉంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏనైనా వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే సార్. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ర్యాలీ చేసినా, లేదంటే ఏదైనా పరామర్శలకు వెళ్ళినా కానీ ఈయన చేసే విధ్వంసాల వల్ల, లేదంటే ఈయన సిస్టమ్ మీద రెస్పెక్ట్ లేకుండా చేసే చర్యల వల్ల, లేదంటే ఆయన వాళ్ళ కార్యకర్తలు పట్టుకునే రప్పా లాంటి కార్డుల వల్ల కానీ ఈ చర్చ అనేది మీడియా ప్రకారంగా కానీ ఇట్లా డిబేట్లో కానీ అన్ని పార్టీలు కలిపి కూర్చుంటూ ఉండంటే కాదు సార్. న్యాయ వ్యవస్థ అనేది ఇటువంటి విషయంలో, ఎందుకంటే ఏ నాయకుడు కూడా వాయిదాల విషయంలో షెడ్యూల్ అనేది ఒకటి రిలీజ్ చేసి న్యాయ వ్యవస్థకే సమయం ఇచ్చి 11:30 నుంచి 12:30 వరకు నేను కోర్టులో ఉంటానని న్యాయ వ్యవస్థకే సమయం ఇచ్చి షెడ్యూల్లో ఈయన ఒక ర్యాలీగా, అది కూడా ఏంటి, బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఎంత బిజినెస్ ఆ టైంలో క్రౌడ్ ఉంటుందో ఆ టైంలో కూడా ర్యాలీగా వెళ్తూ ఫుల్ సైలెన్సర్లు తీసేసి రప్పా అని అరుపులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ర్యాలీగా తీసుకెళ్లారు. వీళ్ళు ఆ కార్యకర్తలు ఎక్కడోళ్ళు అనే విషయం తర్వాత మాట్లాడదాం. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ఇది వైఎస్ కుటుంబ సామ్రాజ్యం అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు కానివ్వండి. ఇవాళ రోజున నిన్న ఆయన నాంపల్లి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కసారి సోషల్ మీడియా ఎక్స్లో కానీ మీరు ఎఫ్బీలో కానీ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. కొంతమంది జర్నలిస్టులు ఏమంటున్నారంటే, సజ్జనార్ గారు నిన్న మార్నింగే పెట్టారు, ప్రభుత్వ అధికారుల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ ఎటువంటి దాడులు చేస్తే మేము క్రిమినల్ చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే పోలీసుల మీద అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తోపులాట చేశారు. ఇద్దరికి చిన్న గాయాలు కూడా కోర్టు దగ్గర జరిగినాయి ఆ తోపులాటలు అని చెప్పేసి తెలిసినాయి. మరి ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారి మీదకి ఇవాళ రోజున జర్నలిస్టులు మీరు ఏం చూస్తూ ఊరుకుంటున్నారన్న తీరులో ఇవాళ రోజున విమర్శలు వస్తాయి. ఈయన పాటికి ఈయన ఏదో ఒక 5 నిమిషాలు వచ్చారు, టీ తాగేసినట్టుగా లోపలికి వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. స్టిల్ ఆయన వల్ల ఇవాళ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ, ఇటు పక్కన గవర్నమెంట్ కానీ, ఇటు పక్కన మీలాంటి మీడియా వారు కానీ ఎంత ఇబ్బంది పాలవుతున్నారు. సమాధానం చెప్పుకోలేక మా పార్టీ వాళ్ళు తలమునకలు అవుతున్నారు. మేము ఏమన్నా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా అంటే చాలా మా మీద విరుచుకుపడుతున్నారు అన్నట్టు కోపాలు వచ్చేస్తాయి. బట్ నేను స్టిల్ చెప్పేది అదే, ఇది మీ కుటుంబ పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకోబడింది. 151 నుంచి మీరు 11కు వచ్చినా కానీ మీరు ఇది తెలుసుకోకుండా మా ప్రతిచర్య ఎట్లాగే ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి మేము దాని గురించి మేమేం చెప్పాం. మీరు బీర్ ఇచ్చుకొని బిర్యానీలు ఇచ్చుకొని కార్యకర్తలను ప్రోత్సహించుకుంటారో, 5 రూపాయలు పెట్టుకొని సోషల్ మీడియా నడిపించుకుంటారో. ఇది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఆటంకాలు కాకుండా మీరు సబబుగా కరెక్ట్గా సైలెంట్గా కోర్టుకు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే ఇదంతా డిబేట్లు ఉండేవి కదా. కాదు లక్ష్మి గారు, 2 రోజుల నుంచి చర్చలు ఇయ్యే కదా. వాళ్ళు అనేది ఏంటంటే అభిమానులు మీ పవన్ కళ్యాణ్ గారికి ఎలా అభిమానులు ఉంటారో అంతకంటే డబుల్ అభిమానులు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తున్నారంటే వాళ్ళ అనేది వాళ్ళ చేతుల్లో ఏమి ఉంటుందండి, ఏముండదు అని చెప్పి అంటారు. కాకపోతే ఇక్కడ బయటకు వచ్చి ఆయన అభివాదం చేయడాన్ని అయితే కొంతమంది అయితే తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన వ్యక్తి కాదు, నేను ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. నేను అనేది ఏంటంటే
ఐటీ టీము అంటే వాళ్ళ సోషల్ మీడియా వారే స్వయంగా షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ ఆయన అభిమానులు ఈయన పిలుచుకున్నారు. అంటే నేను కొంతమంది బీరు బిర్యానీ కోసం వచ్చారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న ఏపీ నుంచే చాలామంది ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలు ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా హైదరాబాదులో నిన్న సాయంత్రం వాళ్ళు చేసిన చేష్టలు మీకు తెలియదు. కొంతమంది మీడియా మిత్రులు నాకు తెలియజేశారు. అందుకనే నేను ఇవాళ రోజున బీరు బిర్యానీ అనే మాట మాట్లాడుతున్నా. నిన్న రాత్రి కూడా వేరే ఛానల్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడలా. కానీ స్టిల్ ఇవాళ మార్నింగే నేను మాట్లాడుతున్నా. మీరు అది ఒకటి గ్రహించాలి. కానీ ప్రతిసారి ఏంటంటే మా మీద లేనిపోని కుట్రలు, మా మీద కుట్రపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ఏమైనా కానీ మేము ఒకటే తెలియజేసుకున్నాం, మీ పద్ధతి తీరు మార్చుకోండి. తీరు మార్చుకోకపోతే రేపు ఈసారి కూడా ఇట్లాగా శాశ్వతం కాదు. ఎందుకంటే మీ కన్ను మీరే పొడుచుకున్నట్టుగా మీ గొయ్యి మీరే తరుచుకొని ఇవాళ రోజున మీ కేసులు పాలవుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. మీరు అతి జాగ్రత్తగా లేకపోతే రేపు పొద్దున మీ అధ్యక్షుల వారు కూడా జైల్లోకి వెళ్ళారనుకోండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ న్యాయ వ్యవస్థ నిన్న జరిగిన దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది పోలీస్ యంత్రాంగం. అది చిన్న విషయం కాదు. మీరు సోషల్ మీడియాలో షెడ్యూల్ రిలీజ్ చేయడం కానీ, ఫ్లగ్గార్డులు పట్టుకొని ర్యాలీలు చేయడం కానీ, అక్కడ ప్రజలకి ఎటువంటి విధులకి ఆటంకం కలిగిందనే విషయం కానీ, అటు కోర్టు చుట్టుపక్కల మీరు చేసిన తోపులాట కానీ, దాడులు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కోర్టు ఖచ్చితంగా అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టం ఎవరి ప్రకారంగా ఉండదు. మీరు ఎందుకంటే మీకే తెలుసు, ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇదే వాయిదాలకు రాకుండా ఏదో అడ్డంకు పెట్టుకొని ఏదో మీటింగులు పెట్టించుకొని తప్పించుకొని తిరిగారు. ఇవాళ రోజున మీకు అధికారం లేదు. మీ అధికారం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కలుగుతాను, నేను వాయిదాలకు రావడం కుదరదు, నేను ప్రజాదరణ కలిగిన నాయకుడిని అని చెప్పేసి ఆయన చేసిన కుట్రే అని చెప్పేసి ఇవాళ సాక్షాత్తు ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇవాళ రోజున జడ్జిమెంట్ కూడా, ఈ చర్చలు కూడా, ఈ డిబేట్లో ఇంత హాట్గా జరగడానికి కూడా కారణం అదే. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం మోహన్ రెడ్డి గారితో కంక్లూడ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు 2 minutesలో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు 3 రకాలు మాట్లాడేటప్పుడు జడ్జి ప్లేస్ లో ఉన్నటువంటి మీరు దానికి సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్? ఆయన ఏమంటున్నాడు, వీళ్ళు కోర్టు దగ్గర చాలా తప్పు చేసినారు, కోర్టు వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అని ఈయన చెప్తున్నాడు. ఈడీ పైన ఏం చెప్తున్నాడు, కోర్టు బ్రహ్మాండంగా గౌరవిస్తున్నారు, జగన్ కు గౌరవం ఇవ్వకూడదు, అంత పెద్ద మొగోడు ఆయన, కోర్టుని ఏమన్నా తిక్కరించే మొగోడా, కోర్టుకి ఎట్లా మర్యాద ఇస్తుంది కోర్టు అంత గౌరవం అని ఆయన అంటాడు. ఈయనేమంటాడు, మా సత్యం గారు జగన్మోహన్ రెడ్డికి అంతమంది ర్యాలీ ఎందుకు ఏమి అని ఆయన అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాజమండ్రి నుండి విజయవాడ వరకు అవసరమయ్యా? ఆ నుండి హెలికాప్టర్ ఎక్కి వచ్చి దిగుతాడు అవసరమా? లేదా ఆయన 2 బండ్లు వేసుకొని వచ్చి డైరెక్ట్ రావచ్చు అవసరమా? వాళ్ళు చేసేది అయితే మంచిది, మేము చేస్తే చెడ్డది. మోహన్ రెడ్డి గారు తీసుకొని హైదరాబాద్ కు పోతే అప్పుడు మీరు ఒప్పుకుంటాం. నేను మీ మాటకి అడ్డొచ్చాను. చివరాఖరులో డిబేట్ టైం అయిపోతుంది కాబట్టి మీ మాటకు అడ్డొచ్చాను. కానీ నేను ఒక మాట చెప్తున్నానండి. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి వాయిదాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి ర్యాలీలు అవసరమా అని చెప్పేసి నేను అంటున్నా. దాన్ని మీరు సోషల్ మీడియాలో మీ షెడ్యూల్ రిలీజ్ చేసుకోవడం అవసరమా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇవాళ చాలా పరామర్శలకు వెళ్ళారు. మీరు ఆ రకంగా చూసుకుంటే మీరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి మీరు డైలీ ఒక షెడ్యూల్ రిలీజ్ చేయాలి. కానీ పర్టికులర్ గా వాళ్ళ కోర్టుకు వచ్చేటప్పుడే మీరు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారని ప్రజలు అడుగుతున్నారు. అది మా మాట కాదు. కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మీరే కంక్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు మాట్లాడు. అది కాదు సార్, కొంచెం నేను మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈయన టీడీపీ, ఆయన జనసేన, ఆయన మన పవన్ కళ్యాణ్ అభిమాని. నేనుగా మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు అచ్చల సత్యం గారు ఇద్దరిని మాట్లాడారు. ఏమని మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 24 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు, 9 కేసుల్లో ముద్దాయి.
అది ఓటుకు నోటు కేసు కానీ, లేక మద్యం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ నెట్ కానీ, రకరకాల వాటిల్లో చంద్రబాబు నాయుడు ముద్దాయి. ఆ ముద్దాయి కూడా స్టే తెచ్చుకొని తిరుగుతున్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులు ఆయన మీద పెట్టిన కేసు ఏ ఒక్కటి కూడా నిలబడలా. వాళ్ళకు ఉన్నటువంటి IAS IPS ఆఫీసర్లందరూ తొలగించేసినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు రాలేకపోయినాడు. ఇప్పుడు నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికే ప్రయత్నం చేస్తే రానప్పుడు అట్లా మాట్లాడి, వస్తే ఇట్లా మాట్లాడి, తెలంగాణ రాష్ట్రంలో జనం వస్తే ఆంధ్రప్రదేశ్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయినారు బీరుకు బిర్యానీకి అని ఇంత దిగజార్చి మాట్లాడితే, ఇంత చీప్ గా మాట్లాడితే, మీరంతా పవన్ కళ్యాణ్ గారికి బీరుకు బిర్యానీకే పోతున్నారా? మీరందరూ పోయినా ప్రతి మీటింగ్ కు బీరు బిర్యానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని పోయినారా? ఎట్లా మరి ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇబ్బందిలే మాట్లాడకూడదు. మాట్లాడి మేమేదో కనకారం చేసినామని మీ అంతటి మీరే భుజాలు చర్చుకుంటే ఎట్టవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నాడు. 6 సంవత్సరాల తర్వాత వెళ్ళేటప్పుడు ఆ రాష్ట్రంలో పెరిగినాడు. మోహన్ రెడ్డి గారు ఇందాకడ మోహన్ రెడ్డి గారు మీరు విశదీకరిస్తూ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసు అని అయ్యని కేసులు విశదీకరించారు. ఇంతకీ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద బలవంతంగా మీరు రుద్దిన కేసులని వాళ్ళు అంటారు, మీరు కూడా రుద్దిన కేసులు అంటారు. మీరు ఏ కేసులు ఉన్నాయి సార్? ఇంకా మీరు అవి విశదీకరించలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ముగ్గురు మాట్లాడితే ఒక్కరి క్వశ్చన్ వేయరు, నేను మాట్లాడితే మాత్రం క్వశ్చన్ వేస్తారు. ఎట్లా సార్ మరి? ఉన్న మాట వాస్తవమా కాదా? ఉన్నటువంటి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు స్టే తెచ్చుకున్నారు. 24 కేసులు స్టే, 9 కేసులు 12 కేసులు ఆయన మీద కేసు నమోదైనట్టుకు ఇప్పుడు కొన్నింటికి స్టే తెచ్చుకున్నారు, కొన్నింటికి తప్పించుకొని తిరుగుతున్నారు, కొన్నింటికి పోకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు మొన్న 53 రోజులు జైల్లోని దానికి బెయిల్ వచ్చింది, కండిషన్ బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన దానికి ఇప్పుడే వాయిదాలకు ఆయన పోవడం లేదు, ఎవరు ఎక్కడ ఏమి పోవడం లే. అదే ఇప్పుడు ఆ విధమైనటువంటి కేసులు ఆయన మీద లేకుండా మా మీదనే కేసులు ఉన్నాయనే విధంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా క్లియర్ గా ఉంటే ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకుండా ఉండాలంటే వాళ్ళ మీద కేసు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టారు తప్ప అసలు ఆయనకు గవర్నమెంట్ కు సంబంధం లేదు. గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించినారని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, దాన్ని నిరూపించమనండి, దాన్ని పెట్టమనండి. 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నారో దాన్ని చెప్పొచ్చు కదా. 2 సార్లు అధికారం ఇచ్చినారు. 14 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కేంద్రంలో సపోర్ట్ ఉంది, ఇప్పుడు కేంద్రంలో సపోర్ట్ ఉంది. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని నిరూపించలేకున్నారు? 1,00,000 కోట్లు తీసుకుంటే పలానా చోట 10 కోట్లు, పలానా చోట 1000 కోట్లు, పలానా చోట 10,000 కోట్లు, ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు ఇదో పలానా దాంట్లో తీసుకొచ్చిన సాక్ష్యం తీసుకొచ్చి కోర్టుకు పెట్టండి, తీర్పిస్తారు కదా. అది చేయలేని పని మీరు కావాల్సి కల్లా 1,00,000 కోట్లు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందే బట్ట కాల్చి ముఖాన్ని ఇచ్చే ఆయన దూసుకుంటుంటారు. మనకు సంబంధం లేదనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నారు తప్ప ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ సమావేశం పెట్టి ఆ సమావేశంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో ఏ ఒక్క తప్పు లేదు అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తప్పు చేసింటారు? వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకుని ఎక్కడ తీసుకుంటాడు? ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా ఉన్నాడా, ఎంపీగా ఉన్నాడా, మంత్రిగా ఉన్నాడా, లేక IAS లేక సచివాలయంలో ఏమైనా పెద్ద గెజిటెడ్ ర్యాంక్ కలిగిన ఎంప్లాయ్? అలాంటి వ్యక్తికి ఎలా సంబంధం ఉంటుంది? ఆ సంబంధం లేని కేసును పెట్టి ఆయన క్లారిటీగా క్లియర్ గా చిన్న వయసులో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదరణతో వస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుని మీద ఊరికి వదిలిపెడితే బాగుండదు. అతనికి మట్టి జల్లాలి, బుడత జల్లాలనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ కుట్ర తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎట్టం వస్తుంది అనుకుంటున్నారు? అది కేసు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ కేసుకి అసలు కోర్టు పట్టించుకునే బెయిల్ ఇచ్చేసింది, వదిలిపెట్టేసింది. నా బెయిల్ ఎందుకు ఉంటుంది వాయిదాలు? ఆయన ఏమంటున్నా, డిస్మిస్ చేయండి, ఆ కేసు నాకు సంబంధం లేదని చెప్పి ఆయన పిటిషన్ వేసిన ఆ పిటిషన్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ఆ పిటిషన్ అయిపోవాలా, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి పెడతాం, మేము మాకు సంబంధమే లేని కేసు అదేది మా మీద పెట్టిన కేసు అని IASలు ఉన్నారు, కేసుల్లో నుండి తప్పైనారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదని గవర్నమెంట్ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చినారు. దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఎందుకు అనవసరంగా రుద్దుతున్నారని మేము ఆల్రెడీ పిటిషన్ వేసినాం కదా. దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారని మీరు చేసినటువంటి తప్పులన్నీ తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క తప్పు కూడా చేయలేదన్న దానికి మీరు చేసినటువంటి 1,00,000 కోట్లది లాస్ట్ కు 100 కోట్ల వరకు వచ్చి 100 కోట్లలో కూడా నిరూపించలేని పరిస్థితి వచ్చిన తర్వాత
ఇప్పుడు ఆయన ఏదో విధంగా నిందలు వేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చెప్తున్నారు. ఆయన కోర్టుకు రమ్మంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా వస్తాడని చెప్పినాము. ఆయన వెళ్ళాలనే ఉద్దేశంలోనే రెడీ అవుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు పోలీసులు ఇబ్బంది ఉంటుంది, లేక ఖర్చులు ఎక్కువ అయితే గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. ఇదంతా ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు పోలేదు. ఆయన పాదయాత్ర 5 సంవత్సరాల్లో ప్రతి వాయిదాకు ఏ వాయిదా కూడా పోకుండా పోలేదు కదా. మరి ఎందుకు దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆరోపణ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆరోపణ చేస్తున్నారు తప్ప వాస్తవాలు మీరు మాట్లాడితే నేను మిమ్మల్ని కూడా సెల్యూట్ చేస్తా. ప్రతిపక్ష నాయకులు మేము, అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు వాస్తవాలను బయటికి తీసుకొచ్చి చూపించండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటుంది కదా, ఆ సమాచారాన్ని తీసుకొచ్చి కోర్టుకు పెట్టచ్చు కదా. కోర్టుకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పే చేసింటే మీరు నిరూపించవచ్చు కదా. అలాంటివి చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో ఒక నిందేయాలి, వాళ్ళ మీద నన్ను విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నారు. దయచేసి నేను ఇప్పుడు కూడా మీరు దగ్గర నిజమైనటువంటి సాక్ష్యాలు ఉంటే చెప్పి నిరూపించండి. మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇక్కడ అరెస్ట్ అయితే తెలంగాణలో కొవ్వొత్తులు పెట్టి అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మరి ఎందుకు మీరు అక్కడ పోటీ చేయకపోయినారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయినారు? మొన్న జనరల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయినారు? మీకైతే క్యాడర్ ఉంటుంది, మీకైతే లీడర్లు ఉంటారు, మీరైతే అక్కడ పోటీలు చేయరు. మీరు అక్కడ పోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారు, ఇక్కడ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. అది వచ్చి మమ్మల్ని అయితే ఏదో విధంగా విమర్శలు చేయడానికి వాడుకుంటారు. ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? మీరైతే తెలంగాణలో జనాలు ఉంటారు, మాకైతే తెలంగాణలో జనాలు ఉండరు. మేమంతా తప్పులు చేసిన వాళ్ళం కాబట్టి మాకు ఉండరు. మీరు చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు జనాలు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 750 మంది చనిపోతే 500 మంది తెలంగాణలో చనిపోయినారు. అబ్బా, అంత అభిమానం ఉన్నటువంటి రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద. ఆ పక్కన పేపర్ కనిపిస్తుందా? ఆ పక్కన పేపర్ కనిపిస్తుందా? 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 పక్కన పేపర్ కనిపిస్తుందా? పేపరా? పక్కన మీకు షో చేస్తుంది, ప్రింట్ కనిపిస్తుందా? అవు ఏందన్నా అది? సార్ ఇస్తా సార్, మీకు కూడా ఇస్తా. 5 minutes ఎక్సర్సైజ్ చేస్తాను, మీకు ఇస్తాను. అక్షర్ సత్య గారు ఇస్తాను, ఆగండి. అదే నిన్న నాంపల్లి కోర్టు నుంచి తీసుకున్నదన్నా. ఆ ఎల్లో కలర్, రెడ్ కలర్ కనిపించినాయి అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసులు అన్న. నిన్న కేవలం నాంపల్లి అదే నేను ఈ మాట ఎందుకంటానంటే మోహన్ రెడ్డి గారు మీ మాటకి నేను ఎందుకు ఇప్పటివరకు నేను మాట్లాడకుండా ఉన్నానంటే, ఇది నేను ఎందుకు ప్లే చేస్తున్నానంటే, నేను కేవలం ఒకటే ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీరు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు? దాంట్లో 11:30 నుంచి 12:30 వరకు మేము కోర్టులో ఉంటామని కోర్టుకు మీరు టైం ఎందుకు పెట్టారు? మీరు ర్యాలీగా వెళ్ళినా కానీ మీరు రప్పా కార్డులు ఎందుకు పెట్టారు? మేము అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎందుకు ఆటంకం కలిగించేటట్టుగా మీరు ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని మేము ప్రశ్నించాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మీటింగ్ చేస్తే, లేదంటే విజయవాడ వరకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బీరుకి బిర్యానీ కంటే ఇట్లాంటి మాటలు మేము మాట్లాడట్లా. మాకు తెలిసిన విషయాల వరకు ఇప్పుడంటూ బిర్యానీకి బీరుకు వచ్చినారని. అవును, మా కాదు, నేను అదే మాట్లాడుతున్నాను, నన్ను పూర్తి మాట్లాడే ఉండే. మాకు తెలిసిన సమాచారం వరకు మేము మాట్లాడేదే కదా. మరి మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో మీరు ఎందుకు మాట్లాడతారండి? క్వశ్చన్ వేసినారు కాబట్టి నేను అట్లాంటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి, పూర్తిగా నన్ను మాట్లాడినే ఉండే. మాట్లాడండి, నేను క్వశ్చన్ వేయాలి కదా మీకు. నిన్న సాయంత్రం వరకు కూడా నేను బీరు బిర్యానీ అనే మాట మాట్లాడలా. మీరు కార్యకర్తలకు సంబంధించి కొంత సమాచారం మాకు తెలిసింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏపీ నుంచి వచ్చారు. వినండి సార్, వినండి. స్టార్ హోటల్లో పెద్ద డిన్నర్లు ఇచ్చినారని మాకు తెలిసింది. ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా? కాదు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా? మీరు మాట్లాడండి. మీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి తీసుకురాలేదా? మీరు ఏం మాట్లాడతారు ఇవాళ రోజున? ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినారు, మీకు 164 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారంటే మా ఎమ్మెల్యేలు వచ్చారని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పాలి? మాకుండే 11 మందిలో 5 మంది మాత్రమే వచ్చినారు. నేను అంటుంది షెడ్యూల్ ఎందుకు పెట్టారు, షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు, మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు అన్నాం. మీ తీరు మార్చుకోమని చెప్తున్నాం, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ చూసి ఓరవలేకపోతున్నారు ఈ మాటలన్నీ మాకు అవసరం లేదన్నా. ఇగో మీ ఛానల్లో, సాక్షి ఛానల్లో ఏం చెప్తున్నారు తెలుసా? కారణ జన్ముడు అంటున్నారు. కారణ జన్ముడు అంటే ఏంటో తెలుసా మీకు అర్థం? షెడ్యూల్ గురించి అడిగినారు, షెడ్యూల్ గురించి చెప్తున్నా. షెడ్యూల్ గురించి అడిగినారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు పార్టీ అధ్యక్షుడు, ఒక
Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఒక రాష్ట్రం పర్యటన పోయేటప్పుడు వేరే రాష్ట్రానికి సార్ వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలు అనేది వాయిదాలు అయితేనేది లీడరే కదా. లీడర్ వాయిదా అయితే ఒకటి, వాయిదా కాకపోతే ఒకటి ఉంటుంది. ఆ వాయిదాకు వచ్చినప్పుడు ఆయన ఫలానా రోజు ఫలానా ప్రాంతం నుండి ఫలానా చోటికి వెళ్తున్నాడని చెప్పడం కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాయిదాకు కాదు, కోర్టుకు వచ్చి కనపడించుకోండి. మీరు అనుకున్నది సాధించారు. లక్ష్మణ గారు ఇది ఒక్క నిమిషం. ఎందుకంటే ఆయన పదే పొద్దున డిబేట్ లో కూడా ఇదే మాట అన్నారు, షెడ్యూల్ అని. నేను దానికి ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు షెడ్యూల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి బయలుదేరేటప్పుడు ఫలానా టైంలో బయలుదేరుతామని, ఒక పెళ్లికి వచ్చినా మాకు షెడ్యూల్ వస్తుంది, మీటింగ్ వచ్చినా షెడ్యూల్ వస్తుంది. దాంట్లో భాగంగా కోర్టుకు వచ్చేటప్పుడు నాకు ఫలానా టైంలో షెడ్యూల్ రిలీజ్ చేసిన ఫలానా టైంలో బయలుదేరుతాం, ఫలానా టైం నుండి ఫలానా టైం 12 లోపల సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్తున్నప్పుడు ఆ షెడ్యూల్ ఎందుకు పెట్టారు? మాట్లాడు. ఇందాక నుంచి మేము చెప్తున్నా అర్థం కావట్లేదు. ఈ మాట మీరు మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత మాట్లాడు అంటున్నా. మాజీ సీఎం ఇంటికా నుండి రిలీజ్ అవుతుంది. షెడ్యూల్ గురించి ఎందుకంత ఆవేదన, అంత కాంతంలో పడతారు? షెడ్యూల్ గురించి కోర్టుకి టైం పెట్టడం ఏంటండి? కాదు అయ్యా, కోర్టుకి ఇచ్చింది కాదు అది, కోర్టుకి ఇచ్చింది కాదు. కోర్టుకి నేను వస్తున్నాను చెప్పింది మాత్రమే. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? చివరిగా చెప్పండి. నేను సాధించింది మీరు ఆగండి. మేము అనుకున్న లక్ష్యం మీరు అనుకుంటున్నారు తప్ప మేము లక్ష్యం అనుకోలేదు. మేము లక్ష్యం అనే ప్రసక్తే లేదు. వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము. వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము. వాయిదాకు పోయినాము, వచ్చినప్పుడు మార్గ మధ్యంలో కలిసిన వాళ్ళకి అభివాదం చేయడానికి మేమేం రాజకీయ నాయకులు కాకుండా ఆఫీసర్లం కాదు, రాజకీయ నాయకులం కాబట్టి అభివాదం చేస్తాం. కనపడిన తర్వాత ఎక్కడ పోయినా కూడా జైల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లన్నారు. అప్పుడు జైల్లో పెట్టినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు అభివాదం చేస్తూనే వచ్చినాడు తప్ప ఆ రోజు ఏడ్చకపోలే, ఈ రోజు ఏడ్చారా? ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు అభివాదం చేస్తూనే ఉంటాడు. మంచి కనపడితే నమస్కారం పెట్టడం కూడా తప్పట్లా? రైట్ సార్ ధన్యవాదాలు. అక్షర్ సత్య గారు కంక్లూడ్ చేయండి. సార్, నేను చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, కానీ పివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ వక్రీకరిస్తున్నారు. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నేను ఎవరికైనా చెప్తున్నాను, సిస్టమ్స్ లో వచ్చిన మార్పు గురించి చెప్తున్నా. 15 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు బెయిల్స్ మీద ఉండి మీరు సీఎం రాజ్యాంగ పదవులు అనుభవించేస్తాను, నేను కోర్టులకు అటెండ్ కాని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, అది ఎవరైనా కావచ్చు. ఇది చాలా తప్పు. వ్యవస్థల్లో మార్పు రావాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అనేది నేను చెప్పను కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అనేది 15 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగ వ్యవస్థలే చెప్పలేకపోతున్నాయి. నేను ఎట్లా చెప్తాను? మూడో పాయింట్, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా రేపు పొద్దున వస్తానన్న అందరూ కూడా నేను కోర్టుకి నాకు శిక్ష పడితే బెయిల్ మీద ఉంటారు 15 సంవత్సరాలు, నేను బెయిల్ క్యాన్సిల్ చేసుకోను, నేను కోర్టుకి అటెండ్ కాలేని యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా రాజ్యాంగ పదవుల్లో ఉంటానికి అర్హులు కాదు సార్. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు మీరు మాట్లాడినప్పుడు మేమేమైనా మాట్లాడేమా? లేదు మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడద్దు అనలేదు. ఆగండి సార్. ఇప్పుడు రేపు పొద్దున బలం ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఇలా మంది మార్పులతో కోర్టుల పరిస్థితి ఏంటి సార్? బలం ఉన్నాడు ప్రతి ఒక్కరు మంది మార్పులతో నేను కోర్టుకు వస్తాను, నా బలాన్ని చూపించుకుంటానంటే కోర్టులు ఎందుకు సరిగ్గా బలాలు చూపించుకుంటా? ఎవడు బలన్నాడు? దీని వ్యవస్థలు సమర్థించకూడదు, వ్యవస్థలు మార్పు రావాలంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటలే,
వ్యవస్థలు అంగీకరిస్తున్నాయి, వ్యవస్థలు ఎలా చేస్తున్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవస్థలో మార్పు రావాలి, బలమైన చట్టాలు తీసుకురావాలి. బలహీన సార్ ఒక్కరితో ఆగండి సార్, ఆయన క్లోజ్ చేస్తాడు. అది నా సమస్య. ఒకసారి ఆగండి, చైన్ ఆగండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీకు 30 seconds ఇస్తాను, ఆయన చెప్పనివ్వండి, మీకు ఇస్తాను, ఆగండి. మీరు ఇస్తే నేను ఇస్తాను సార్. బలవంతుడైనా బలహీనుడైనా కోర్టుకు వచ్చేటప్పుడు బలాన్ని ప్రదర్శించకూడదు. బెయిల్స్ ని 17 సంవత్సరాలు బెయిల్స్ ఉంటే కేసులు క్యాన్సిల్ చేయమంటున్నా నేను. కేసులు క్లోజ్ చేసే క్లియరెన్స్ ఇచ్చేయండి, లేదా బెయిల్స్ క్యాన్సిల్ చేయండి. అంతేగాని 20 సంవత్సరాల బెయిల్స్ ఉన్నా కానీ రాజ్యాంగబద్ధమైన కీలకమైన పదవులు ఉంచొచ్చు, వాళ్ళే చట్టాలు చేయించిన విధానం తప్పని చెప్తున్నాను నేను. అది ఎవరికైనా వర్తించాలి. ఒక రకంగానే చట్టాలు పనిచేసే వ్యవస్థలు తెలుసుకోవాలి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి. అక్షర్ సత్యం గారు మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడారు. అక్షర్ సత్యం గారు మీ పార్టీ సిద్ధాంతం. అక్షర్ సత్యం గారు చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు చివరిగా చెప్పండి ప్లీజ్. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే వ్యవస్థలే పట్టించుకొని నేను కోర్టు కట్టండి గాను, కోర్టు కట్టండి వస్తే నా బలాన్ని చూపించుకుని వస్తాను, నేను బెయిల్ మీదే ఉంటాను అనిపిస్తానని వ్యవస్థ అటువంటి వ్యక్తులు పరిపాలించడానికి అర్హులు కాదు. రైట్, ఓకే, ధన్యవాదాలండి మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. ఎస్, మీరు ఏదో ఇప్పుడు మీరు లైన్ లో ఉండి ఆయన లైన్ లో ఉండి మళ్ళీ ఎక్సెషన్ అవుతుంది, టైం లేదు. మీరు చెప్పదలుచుకున్నారు. అక్షర్ సత్యం గారు ఉన్నారా? సత్యం గారు ఉన్నారా? అది గట్టి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అక్షర్ సత్యం గారు ఏమంటున్నారు, ఆయన ఒక రిపోర్టర్ గా ఎంతో ఎంతో మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు వస్తాడు అని చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు రారన్నట్టు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వస్తాడు, ప్రతి వాయిదాకు వస్తాడు. అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు కూడా వస్తాడు. కానీ ఇది బల ప్రదర్శన కాదు. 6 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు వచ్చినటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళు బీర్లకు బిర్యానీలకు వాళ్ళు దొరకపోతే వీళ్ళు దొరకపోతే వచ్చినట్టు కాదు. మా ఎమ్మెల్యేలు 2 3 పోతే 4 5 మంది ఒక ఫ్లైట్ లో మాత్రమే పోయినారు. ఎక్కడ వెహికల్ ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరే కానీ పోలేదు. మీరు కావాలంటే టోల్ గేట్ దగ్గర తెప్పించుకొని చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని తెలుసు కదా, ఎక్కడ కూడా రికార్డెడ్ గా దొరుకుతాయి కదా, తెప్పించుకొని చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి వెహికల్ ఎవరు పోలేదు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం మేరకు ఆయన మళ్ళీ కనెక్ట్ అయ్యారు కదా, అది కాదు. మీరు కావాలన్నారు నేను చెప్పినట్టు ఇక్కడ నుండి పోలేదు అనడానికి నేనే ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను కూడా నాకు కూడా కేటర్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి. లక్ష్మీకాంత్ గారు మీకు అర్థమైంది అని చెప్పేది ఏంటంటే, ఏపీ నుంచి ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఉన్న జగన్ అభిమానులే వచ్చారు, మేము ఎవరిని తరలించలేదు, అంతటి దౌర్భాగ్యం మాకు పట్టలేదు. కేవలం మేము 5 ఏళ్ళకే వెళ్ళాం, అభిమానులు వస్తే మేము ఆపలేకపోయాం. ఏం మీకు రారా? మీరు మాట్లాడరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాకెందుకు ఇలా అంటగడుతున్నారు అని చెప్తున్నారు. మీకు ఇస్తాను సార్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణ నుంచి వచ్చారన్నది నాకు అనవసరం సార్. అది బిర్యానీ పెడితే వచ్చారా, ప్రేమతో వచ్చారన్న రోజు నాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతోటే వస్తారు లక్షల మంది. నేను ఎప్పుడు మన 10 సంవత్సరాలు ప్రశ్న, నేను సిస్టంలో మార్పు రావాలన్నది జగన్మోహన్ రెడ్డి వైలేట్ చేసేదని అంటలేదు. దేశంలో ప్రతి ఒక్కరు ఇలాగ ఉన్నారు బలం ఉన్నవాళ్ళు. ప్రతి నాయకుడు కూడా కేసుల్లో ఉన్నామని కేసులన్నా క్యాన్సిల్ చేయండి. చూడండి, తత్కాల్ మనకు అర్జెంట్ గా పాస్పోర్ట్ కాకపోతే తత్కాల్ పాస్పోర్ట్ అంటాం కదా, అలా తత్కాల్ కేసులన్నా క్లీన్ చేయండి, లేదా బెయిల్స్ అని క్యాన్సిల్ చేయండి. లేదా ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళు పదవుల్లో ఉండకుండా చట్టాలన్నీ తీసిరండి అని చెప్తున్నా. రైట్ సార్, మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తలేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. కక్షతో పూడ్చుకున్నటువంటి కేసులు పెడితే అందరూ రాజకీయాల్లో ఒక్కరు ఉండరు. లేదా కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టినప్పుడు రాజకీయాల్లో ఎవరు ఉండరు సార్. మనం వాస్తవాలు ఏదనేది చూసుకుని పెట్టాలి కదా అంటున్నా. ఇప్పుడు మీరు అంతా ఇంతో తెలిసిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసా సక్రమ కేసా అని మీకు తెలిసి కూడా మీరు ఆ మాట తెలియజేయాలను. చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకోవడం. దయచేసి మమ్మల్ని మాట్లాడలేవండి. రైట్ సార్, ఇప్పుడు మాట్లాడారు, మీరేం తక్కువ మాట్లాడారు, మస్తు మాట్లాడారు కదా. సమయం అయిపోయింది. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. నేను లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఒక బెయిల్ విషయం మీద వాయిదాకి వెళ్తున్నప్పుడు అంత హడావిడి దేనికి, అట్లా షెడ్యూల్ ఎందుకు, ప్రజలకు ఆటంకం ఎందుకు కలిగించారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇందాక నుంచి మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఆయనేమో
వేరియేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఆ వేరియేషన్స్ వీళ్ళకి ఎట్లాగా ఉంటాయంటే అండి, మచ్చుకోటి చెప్తానండి. నాంపల్లి సిబిఐ కోర్టు సందర్శనకి వెళ్ళిన లోకనాయకుడు, జగన్ కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టగానే పులకరించిన ధర్మదేవత, ఇట్లాంటివన్నీ వేరియేషన్స్ అన్ని ఎవరిచ్చారు సార్? సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మీకు ఎలివేషన్స్ ఏమైనా తక్కువ సార్? మీ పవన్ కళ్యాణ్ గారు, మీ పవన్ కళ్యాణ్ గారు మీకు కావాల్సినటువంటి ఛానల్ దాన్ని మర్చిపోతే ఎట్లా? ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ముద్దాయిగా ఆయన కోర్టుకు వెళ్ళాడు. నేను అదే చెప్తున్నా సార్, ఈ హత్య అనేది కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా ఇవాళ రోజున మీరు చేసిందే చాలా తప్పు. వాయిదాలకు వెళ్ళేటప్పుడు యాత్రలు ఏంటని మళ్ళీ అభివాదం తెలపడానికి వచ్చారు. కారణ జన్ముడు ఇట్లాంటి మాట్లాడి మాట్లాడతారు. రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణలో కూడా పోటీ చేయండి. మీరు రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణలో కూడా పోటీ చేయండి అన్న. మేము రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి అక్కడ చేస్తున్నారు. మీ పార్టీకి పోతారు, మీ పార్టీ ఆఫీసుకు పోతారు. మీ పార్టీ ఆఫీసులో అక్కడ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఏదైనా చేస్తున్నారు. రాజకీయం తెలంగాణలో చేయలేదు. అందుకని మేము తెలంగాణలో రాజకీయం చేయలేదు. మీరే రాజకీయం చేసినారు, పోటీ చేసినారు. లేదు కదా. టాపిక్ మీ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది సార్. 30 seconds రైట్. ఎటువంటి నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు మొగ ఆనంద సాగర్ గారు చెప్పినట్టుగా సాక్షాత్తు కొంతమంది సీఎంలు కూడా ఇట్లా వాయిదాలకు వెళ్ళి అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు. కానీ ఇంత హడావుడి అంగు ఆర్పాటం అనేది చేయలేదు. మేము ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు డ్యాన్సుల్లో గిన్నీస్ రికార్డుకి ఎక్కి గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు గిన్నీస్ రికార్డుకి ఎక్కినట్టుగా ఇట్లాంటి యాత్ర చేసినట్టుగా చేసినందుకు వాయిదాలకి యాత్ర చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కితే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. లేకపోతే నేను ఆల్రెడీ ఏదో ఎక్కేశారా అనుకున్నా అన్న. పాదయాత్రలో ఆల్రెడీ ఎక్కినాడు. పాదయాత్ర కాదన్నా, వాయిదాలకు వెళ్ళేటప్పుడు పాదయాత్ర కాదన్నా. మీరు మరీ చమత్కరిస్తున్నారు, ఎక్కువగా చమత్కరిస్తున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒకటి సార్, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఒకటి అధికారులకు కానీ అధికార యంత్రానికి కానీ లేదంటే ప్రజలకు కానీ ఇటువంటి వాళ్ళ సొంతంగా ఏదన్నా పనులు ఉన్నప్పుడు ప్రజానాయకులు అన్నప్పుడు వాళ్ళ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి ఇట్లాగా న్యాయ వ్యవస్థ మీదకి వచ్చి ఏదో సంతకం పెట్టామా చూసుకున్నామా వెళ్ళిపోయామా. సరే సార్, అది జరగలేదు. వైసీపీ ఏమనుకున్నారో మీరే చెప్తున్నారు. ఆఖరికి వైసీపీ సక్సెస్ అయిందంటారా? కోర్టు ఏం చెప్పబోతుంది అంటారు? చెప్పి కంక్లూడ్ తీరు మారాలి అంటున్నాను సార్. ఎస్, కోర్టు ఏం చెప్పబోతుంది అనుకుంటారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సి వస్తుందా? వర్చువల్ గా అనుమతిస్తారంటారా? మంత్ 15కో ఇప్పుడు అంటున్నారు మళ్ళీ. ఓకే, అదే ఈ కోర్టు ఏం చేస్తుంది? వర్చువల్ గా అవకాశం ఇచ్చుద్ది అంటారా? మోహన్ రెడ్డి గారు మీ సమయం అయిపోయింది ప్లీజ్. వర్చువల్ గా అనుమతిస్తుంది అంటారా? మేము వర్చువల్ గా ఏమని అడగలేదు సార్. మేము పోతాం కోర్టుకు. మేము అడగలేదు. మేము రాలేమని చెప్పి ఫస్ట్ మీరే కదా సార్ పిటిషన్ పెట్టుకుంది. లేదు ఇప్పుడు కాదు, అప్పుడు సార్. ఇప్పుడు అప్పుడు ఎవరు అడగలే. పిలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రావాలా వద్దా అనేది కోర్టు నిర్ణయం. అది మా నిర్ణయం కాదు. కోర్టు రమ్మంటే మేము రాకుండా పోవడానికి మేమెవరు? మేము కాదు కదా. మేము కూడా మామూలు కోర్టుకు మామూలే కదా. మేము కూడా మామూలు మనుషులమే కదా కోర్టు దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే నిన్న యాత్రని అడ్డం పెట్టుకొని ఈసారి వాయిదాకు వచ్చినప్పుడు, నేను కిందసారి వచ్చినప్పుడు మీ విధులకు ఆటంకం కలిగింది, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి చెప్పడానికే నిన్న కావాలని ఆయన పథకం ప్రకారంగానే ముందస్తుగా జన సమీకరణ చేసి జనాలంతా పోగేసి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేల సహకారంతో కొంతమంది కార్యకర్తలను ఇక్కడ దించి హైదరాబాద్ పట్టదు సమీకరణ చేసింటే హైదరాబాద్ పట్టేది కాదు. మీకు అది తెలుసునో లేదో ర్యాలీగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కూడా పట్టదు. మీకు అది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు 11 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు ఇంటికి పోయినాడు. రాత్రి ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి రాత్రి 10 గంటలకు ఇంటికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు బెయిల్ వచ్చినప్పుడు మేము అనుకొని ఉంటే మేము పోవాలనుకుంటే హైదరాబాద్ సిటీ పట్టదు. మీరు ఎందుకు ఎట్లా అపార్థం చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భమే లేదు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి సార్. రైట్ కూడా మాట్లాడిన మాట్లాడేం కాదు. ఇంకా మాట్లాడే ఏం పర్వాలేదు. అయిపోయింది.
కాదు లక్ష్మీకాంత్ గారు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి సార్. అదే సార్ మాట్లాడితే ఆయన టాపిక్ ఏమో ఆయన అడ్డం పడి మమ్మల్ని ఏమో రైట్, ఏం చెప్తారో చెప్పండి, సమయం అయిపోయింది చెప్పండి. ఒకటి సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పక్క ప్లానింగ్ ప్రకారంగానే ఇది చేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా, ఇటువంటి షెడ్యూల్స్ ఏమీ లేకుండా నాంపల్లి కోర్టుకి సైలెంట్ గా వస్తే ఆయన నిజమైన నాయకుడు అవుతాడు సార్. రైట్ సార్, రైట్ అండి. చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఇస్తామను రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పారు. మీరు మళ్ళీ రప్పాలంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకోరు. పైగా ఇక్కడ ఉన్నది రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు మోహన్ రెడ్డి గారు. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది సజ్జనార్ గారు, ఆయన అయితే చూస్తూ ఊరుకోడు. రైట్, ధన్యవాదాలు. విషయం సీరియస్ తీసుకుంటారు. రైట్, ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి నిన్న బేగంపేట వచ్చి బేగంపేట ద్వారా ఆయన సిబిఐ కోర్టుకి బేగంపేట నుంచి సిబిఐ కోర్టుకు హాజరయ్యే క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలన్నీ కూడా ఒక పక్కా ప్లానింగ్గా జరిగినాయి అని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తుంటే, లేదు మేము నార్మల్గానే వచ్చాము కానీ జనాలు అభిమానులు ఈ రకంగా వచ్చారు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక జనాల్ని ప్రభావితం చేయగలిగిన నేతగా నెక్స్ట్ నాకు వర్చువల్గా అవకాశం కావాలని జగన్మోహన్ రెడ్డి కోర్టును అడగడానికి ఈ రకంగా మరి ఈయన వచ్చారు అని చెప్పి మరి సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతున్నమాట. అయితే ప్రజలు కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒక వాయిదాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్న మాజీ ముఖ్యమంత్రి, లేదంటే రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళి ఒక వాయిదాకి అటెండ్ అయ్యి వస్తే బాగుండేది. ఒక చిన్న సినిమా ఫంక్షన్కే ఎన్నో పర్మిషన్లు తీసుకుని అన్నీ చేస్తూ ఉంటారు. కనీసం ఒక మాట చెప్పకుండా మీరెవరు కూడా ఇక్కడికి రావద్దు, నేను వాయిదాకి వెళుతున్నాను, కోర్టు దగ్గరికి వెళ్తున్నానని ఒక మాట చెప్పి వెళ్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తానండి. నమస్తే.